మీరు ఒకసారి బైబిల్ కానీ తీయగలిగితే యేసు ప్రభువే ఆశ్చర్యపోయినటువంటి ఘట్టం ఒకటి రాయబడి ఉంది మార్కు సువార్తలో. వాస్తవంగా అందరినీ ఆశ్చర్యపరిచిన వ్యక్తి యేసు ప్రభు. అలాంటిది ఒక సన్నివేశంలో యేసు ప్రభువే ఆశ్చర్యపోయినట్టు రాయబడి ఉంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. అందువలన కొద్దిమంది 4వ వచనం నుంచి చదువు. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ గణహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను అనుంది. లూకాసు వార్త 7లో శతాధిపతి విశ్వాసమును చూసి ఆశ్చర్యపోయినట్టుంది. లూకాసు వార్త 7లో తన దాసుడు పక్షవాతపు జబ్బుతో బాధపడుతున్నాడని ప్రభువుని రిక్వెస్ట్ చేస్తాడే శతాధిపతి. అతని విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఆశ్చర్యపోయినట్టు రాసింది. మార్కు సువార్తలోనేమో అక్కడ ఉన్నటువంటి స్వజనులు లేక యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు, వాళ్ళ అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడ్డాడు అని రాస్తుంది. వాస్తవంగా ఆయనకున్న బిరుదనామాల్లో ఒకటి ఆశ్చర్యకరుడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్త కర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టబడునని అక్కడ రాసి ఉంటుంది. అందులో నంబర్ 1 ఆశ్చర్యకరుడు అని. అంటే ఆయన బోధ ఆశ్చర్యం, ఆయన జన్మ ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, మహిమను వదిలిపెట్టి రావటం ఆశ్చర్యం, ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, సిలువ ఆశ్చర్యం, ఆయన సమాధి చేయబడటం ఆశ్చర్యం, పునరుద్ధానంతో తిరిగి లేవటం ఆశ్చర్యం. టోటల్గా యేసు ప్రభు అంటేనే ఆశ్చర్యం. కాలాన్ని 2గా చీల్చాడు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని. కాల మధ్యంలో నిలిచినవాడు, కాలమే తానై ఉన్నవాడు, ఆది అంతములు లేనివాడు, అన్నిటికీ ఆరంభము అంతము ఆయనే అయి ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? ఆయన ఎదుటి వాళ్ళని ఆశ్చర్యపరిచిన వాడు, ఒక మనిషి ఆశ్చర్యపోయినట్టు ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. ఎక్కడంటే విశ్వాసం ఇక్కడ ఉండదు అనుకున్న దగ్గర విశ్వాసం కనపడినందుకు ఆశ్చర్యపోయాడు. ఇదిగో వీళ్ళ దగ్గర ఖచ్చితంగా విశ్వాసం ఉంటుంది అని ఎవరిని గురించి అనుకున్నాడో వాళ్ళ దగ్గర విశ్వాసం కనపడనందున ఆయన ఆశ్చర్యపోయాడు. అయితే అది మనకు ముఖ్యం కాదు. బహుశా ఈ సందేశాన్ని మీరు గతంలో విని ఉండొచ్చు, నేను చెప్పాను ఆశ్చర్యకరుడు ఇలా అని. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ ఆశ్చర్యకరుడైనటువంటి ప్రభు అక్కడ ఒక మాట రాయించాడు, కొద్దిమంది రోగుల మీద చేతులుంచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను అని రాస్తుంది. దేవునికి చేత కాదా? దేవునికి చేత కాదా? మరి ఆయన ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాముతో 90 ఏళ్ళ నాకు బిడ్డ పుడతాడా, 100 ఏళ్ళ వానికి సంతానం కలిగిద్దాన్ని శారా గుడారంలో నవ్వితే, బయట ఉన్న అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడాడు? అబ్రహామా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఎంత మాట ప్రభు, ఎవరన్నారు? మరి 100 ఏళ్ళ వానికి సంతానం కలుగునా, 90 ఏళ్ళ నేను కందునా అని నీ భార్య అయిన శారా నవనేలా? మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను మళ్ళా వస్తాను, అప్పుడు శారా నీకు కుమారుని కనును అని చెప్తాడు. ఖచ్చితంగా అదే జరిగిద్ది. సో ఆ సందర్భంలో ఇది ఆదికాండం 18వ అధ్యాయం 7వ చోట రాయబడి ఉంటుందిలే, 14వ వచనం. మరి మీరు చెప్పరే? 14వ వచనం. అది యెహోవాకు అసాధ్యమైనది. చాలు 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 అంటే మీరు ఆ వచనం దగ్గరికి పోయారో లేదా అని అండర్లైన్ చేయాలి దాన్ని. ఆ మాట సూపరు. అసాధ్యం లేని దేవుడు మార్కు సువార్త 6లో కొంతమంది రోగుల మీద చేతులు ఉంచడం తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ ఆయన చేయజాలకపోయాను అని ఉంది.
చేయలేదు అంటే వేరు. ఆయనకి మనసు లేదు, చేయలేదు అనొచ్చు. మళ్ళీ చెప్తున్నా, అక్కడ ఏముందో చదవండి. 5వ వచనం, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిను. ఈ ఆశ్చర్యపడ్డ ఘట్టాన్ని పక్కన పెడదాం. చేయజాలకపోయెను అన్న మాట రౌండ్ కొడదాం. దాని మీద కొంచెం దృష్టి నిలుపుదాం. దేవునికి చేత కాదా? దేవుడు చేయలేడా? దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయా? ఆయనే చెప్పాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని. మరి ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేనప్పుడు మరి ఇక్కడ ఎందుకండి చెయ్యలేకపోయాడని రాస్తుంది? అంటే దేవుడు చెయ్యలేకపోవడం కూడా ఉంటుందా? కొంచెం ఈ మాట మనం జీర్ణం చేసుకోవడానికి కష్టం, కానీ అది నిజం. దేవుడు కూడా చెయ్యజాలడు, చెయ్యలేడు అని చెప్పడానికి కొన్ని ఉన్నాయి. ఆయన అబద్ధం ఆడలేడు. నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా ఆయన అబద్ధం ఆడలేడు. ఆయన మోసం చేయలేడు. ఆయన పాపం చేయలేడు. ఆయనకు అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి. పాపం చేయలేడు, మోసం చేయలేడు, ద్రోహం చేయలేడు, నయవంచన చేయలేడు, అబద్ధాలు ఆడలేడు, సత్యమునకు భిన్నమైన దాంతో ఏకీభవించలేడు. వీటన్నిటితో పాటు విశ్వాసము లేని వారి జీవితాల్లో కార్యాలు కూడా చేయలేడు. అవిశ్వాసము గలవారి జీవితాల్లో కార్యాలు కూడా చేయలేడు. ఇది పాయింట్.